హలో ఫ్రెండ్స్. సో, యాక్చువల్లీ నేను ఈ వీడియో దేనికి తీయాలనుకుంటున్నానంటే, చాలామంది సిన్సియర్‌గా వర్క్ చేస్తారు. కానీ వాళ్ళు చేసిన పనికి మాత్రం విలువివ్వరు. ఆళ్ళ పని గూడా గుర్తు చేసుకోరు. నువ్వు చేసే తప్పు మాత్రం వాళ్ళు ఎంచుతారు. నువ్వు ఎంత మంచి చెయ్యి, ఎంత సిన్సియర్‌గా చెయ్యి, నీకు మాత్రం పొగడరు, సర్టిఫికేట్ గూడా ఇవ్వరు. ఎగ్దమ్ యూ ఆర్ ఎవరి కోసం చేయవన్నట్టు చూస్తారు. దీని మీదే డొనాల్డ్ ట్రంప్ ఈయన చేసింది ఏంటో తెలుసా? మంచి స్పీచ్ ఇచ్చారండి అబౌట్ జాబ్. జాబ్ ఈజ్ నాట్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ జస్ట్ అ జాబ్ అని చెప్పారు ఆయన. దీన్ని ఇంకా చాలా రీజన్స్ ఇస్తూ చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యువర్ కంపెనీ ఈజ్ నాట్ యువర్ ఫ్యామిలీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ ఎగ్జిస్ట్ ప్రైమరీలీ ఫర్ ప్రాఫిట్ అండ్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పర్సనల్ వెల్ బీయింగ్. అర్థమవుతుందా మీకు? మీ గురించి మాత్రం కాదు, మీకు ఏదో ఉద్ధరించేస్తారు అని మాత్రం కాదు. వాళ్ళు జస్ట్ దట్ ప్రైమరీలీ దే ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్. No matter how much they promote a family culture in the office or in any administration, their focus is business only. Understood what I said? So the second point, అదేంటంటే తను చెప్పింది అతను, your colleagues are not your friends. Keep in mind that people have their own interests and motivations. Don't expect everyone to act in your best interest. సో, వాళ్ళు మనల్ని పొగుడుతున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. రేపు పొద్దున మీకేమైనా జరిగితే మాత్రం సపోర్ట్‌కి కూడా రారాళ్ళు. దూరం నుంచి చూసి ఇలా జరిగిందా, అలా జరిగిందా అనేసి దే విల్ షో సమ్ పిటీ, దట్స్ ఇట్. దే డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ యూ. దే ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్‌సెల్ఫ్. ఓకే. అండ్ థర్డ్ పాయింట్ తనేం చెప్పాడంటే, యూ ఆర్ రీప్లేసబుల్ అని చెప్పారు అతను. If sometimes, if something, sorry, not sometimes, if something bad happens to you, your company will find a replacement without hesitation. That is the final and third point. Donald Trump ఆయన చెప్పింది ఏంటంటే, your company will see some other people, okay? They will replace you, okay? Without any hesitation. If anything happens bad to you, హెల్త్ వైజ్, ఎనీ వైజ్ ఏదైనా సరే, మీ కంపెనీ మాత్రం వెంటనే రీప్లేస్ చేసేస్తారు మీ ప్లేస్‌లో. సో, మీరు మరీ అంత డెడికేట్ చేసేయకండి. ఎంత కష్టపడినా మీ పని గూడా గుర్తు చేసుకోరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు, దే ఆర్ వెరీ సెల్ఫిష్. ఓకే. వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మీ గురించి ఏమీ ఉండదు. అనవసరంగానే మీ ఆరోగ్యాలు పాడు చేసుకొని డెడికేట్ చేయకండి. రేపు పొద్దున మీకు గుర్తు చేసుకోవడం కూడా ఉండదు. చాలా చాలా తర్వాత మీరు చాలా ఫీల్ అవ్వాలి. చాలా బాధపడతారు మీరు. అందుకే నేను మీకు చెప్తుంది ఇవన్నీ. సో, ఒకసారి మీరు కావాలంటే ఆ డొనాల్డ్ ట్రంప్ పైన ఈ వీడియో ఉంది. ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి ఏ ఇంగ్లీష్ మెన్షన్ చేశానో అదే వర్డ్ మీరు టైప్ చేస్తే ఆ వీడియో మీకు వస్తుంది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ వన్. ద థింగ్ ఈజ్ జస్ట్ లిసన్ టు హిమ్ వాట్ హీ సెడ్. సో ఐ థింక్ నా వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు ఇలాంటివి ఇంకా కాస్త కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ, మనకి అసలు మెయిన్ ఏంటి ఫ్యాక్ట్స్ గురించి నేను మాట్లాడతాను. వీడియోస్ దాని గురించి తయారు చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. జస్ట్ నాకు సపోర్ట్ చేయండి అంతే. కమ్ ఆన్ ఫ్రెండ్స్, we have to elevate ourselves in knowledge and wisdom. Let us rise together. And thank you for watching this video. Bye friends.